బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయమే తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ కోసం భారత్లో అడుగుపెట్టేది లేదని తేల్చి చెప్పేసింది. టోర్నీలో ఆడాలని ఉన్నా భారత్కు వెళ్లబోమని క్లారిటీ ఇచ్చేసింది. శ్రీలంకలో తమ మ్యాచ్లను నిర్వహించాలని మరోసారి ఐసీసీని డిమాండ్ చేసింది. అదే సమయంలో భారత్లో ఆడాల్సిందేనని పట్టుపడితే టోర్నీని బాయ్కాట్ చేస్తామని సంకేతాలు ఇచ్చింది. బంగ్లాదేశ్ రిక్వెస్ట్ను ఇప్పటికే ఐసీసీ పక్కన పెట్టేసింది. వేదికలను మార్చడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పింది. భారత్లో ఆడితే బంగ్లాదేశ్ ప్లేయర్లకు గానీ అభిమానులకు గానీ ఎలాంటి భద్రతా సమస్యలు రావని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆడాలని, భారత్లోనే బరిలో దిగాలని గట్టిగానే సూచించింది. 24 గంటల్లోగా తేల్చుకోవాలని 21నే అల్టిమేటం జారీ చేసింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్లో ఎట్టి పరిస్థితుల్లో ఆడబోమని తేల్చి చెప్పింది. వేదికల తరలింపుపై ఇప్పటికే ఐసీసీతో సంప్రదిస్తామని స్పష్టం చేసింది. ఐసీసీ బంగ్లాదేశ్కు న్యాయం చేయడం లేదని కూడా ఆరోపణలు గుప్పించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు సేఫ్టీ విషయంలో వెనకడుగు వేయబోమని ప్రకటించింది. 20 కోట్ల మంది అభిమానులను టీ20 వరల్డ్ కప్కు దూరం చేయడం సరికాదని బీసీబీ ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ లేకుండా వరల్డ్ కప్ జరిగితే ఐసీసీకే నష్టమని చెప్పుకొచ్చారు. తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్, బీసీబీ సభ్యులు, సీనియర్ ఆటగాళ్ల మధ్య కీలక సమావేశం తర్వాతే బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి కొంతకాలంగా బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రికెటర్లను ఆడించకూడదని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఐపీఎల్ మినీ వేలంలో ముస్తఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేయడంపై దుమారం రేగింది. దీంతో ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ను విడుదల చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. వెంటనే ముస్తఫిజుర్ను కేకేఆర్ విడుదల చేసింది. అప్పట్నుంచే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రచ్చ చేస్తోంది. తమ క్రికెటర్లకు భారత్లో భద్రత ఉండదని గగ్గోలు పెడుతోంది. ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి పంపించారనే కారణంతోనే ఐసీసీ ముందు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ మ్యాచ్లను కూడా శ్రీలంకలోనే ఆడించాలని కోరింది. అయితే టోర్నీకి ఎంతో సమయం లేనందున షెడ్యూల్ను మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. కాదు కూడదని బెట్టు చేస్తే మరో జట్టుకు అవకాశం ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినా బంగ్లాదేశ్ మాత్రం తగ్గలేదు. వేదికను మార్చాల్సిందేనని ఇంకా మొండి పట్టుపడుతోంది. భారత్లో మాత్రం ఆడబోమని తన నిర్ణయాన్ని చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారమైతే బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ సిలో ఉంది. సి గ్రూప్లో ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్, నేపాల్ కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ తన 3 మ్యాచ్లను కోల్కతాలో, 1 మ్యాచ్ను ముంబైలో ఆడాల్సి ఉంది. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయబోమని ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్కు దూరమైతే బంగ్లాదేశ్ క్రికెట్ ప్రమాదంలో పడినట్టే. ఐసీసీ నుంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. జరిమానాలు కూడా భారీ ఎత్తునే పడతాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనడంలోనూ డౌట్ లేదు. మొత్తంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.